గురుగారు, జ్యోతిష శాస్త్రంలో అనేక యోగాల ప్రస్తావన ఉంది. అందులో అలభ్య యోగం యొక్క విశిష్టత ఏమిటి? అలభ్య యోగము అంటే దుర్లభమైనటువంటి సంఘటన. ఏమిటి దుర్లభము? సూర్యచంద్రుల గతులను అనుసరించి ముందుకు సాగేటువంటి ఈ ప్రకృతిలో కొన్ని నక్షత్రముల, రాశుల, గ్రహముల కలయిక దుర్లభము. దొరికినది అంటే అది మన అదృష్టం. అద్భుతమైనటువంటి సూర్యశక్తి, చంద్రుని తేజస్సు సక్రమంగా అందుబాటులోకి వచ్చినప్పుడు జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. సప్తమి ఆదివారం కలిసి వస్తే అది ఒక అలభ్య యోగం. చతుర్దశి మంగళవారము కలిసి వస్తే అది ఒక అదృష్టం. ఈ కాలాలలో, సమయాలలో దేవతారాధన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. శుక్రవారము రేవతి నక్షత్రం, ఈ రెండు కలిసి వస్తే దాన్ని భృగు రేవతి అలభ్య యోగము అంటారు. ఇవాళ భృగు రేవతి అలభ్య యోగము అందుబాటులో ఉంది. ఈరోజు విశేషంగా దేవతార్చన చేయాలి, మంత్రానుష్ఠానం చేయాలి, భగవత్ కథలు వినాలి, భగవత్ కథలు చెప్పుకోవాలి, పారాయణలు చేయాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిష్కృతమవుతాయి. అనుకోకుండా ఎదురయ్యేటువంటి ఆపదల నుంచి విముక్తి కలుగుతుంది. ప్రకృతి అంతా గ్రహముల యొక్క ప్రభావము కారణముగా ప్రవర్తనను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ గ్రహముల నుంచి వచ్చే శక్తిని సక్రమంగా అందుకొని అలభ్య యోగాలను అనుకూలంగా ఆరాధనా మహోత్సవాలుగా మలుచుకోగలిగినప్పుడు అద్భుతాలను ఆవిష్కరించవచ్చు అని తెలియజేస్తుంది శాస్త్రం. అలా ఈ నక్షత్రము, యోగము, వారము వీటన్నింటి సమ్మేళనంతో ఏర్పడేటువంటి అరుదైన ముహూర్తాలే అలభ్య యోగాలు.